మహాశివరాత్రి మరుసటి రోజు ఉపవాస విరమణ మరియు జాగ్రత్తలు. మహాశివరాత్రి పర్వదినం ముగిసిన తర్వాత మరుసటి రోజు చేసే పారణ ఉపవాస విరమణ అత్యంత కీలకమైనది. రాత్రంతా జాగరణ చేసి ఉపవాసం ఉన్న భక్తులు సంపూర్ణ ఫలితం పొందాలంటే ఈ క్రింది నియమాలను పాటించాలి. 1. ఉపవాస విరమణ సమయం. పారణ శివరాత్రి మరుసటి రోజు సూర్యోదయం తర్వాత చతుర్దశి తిథి ముగిసేలోపు లేదా జ్యోతిష్య శాస్త్రం సూచించిన శుభ సమయంలో ఉపవాసం విరమించాలి. స్నానం ఆచరించి శివలింగానికి అభిషేకం లేదా ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. 2. పగటి నిద్రను నియంత్రించడం. పురాణాల ప్రకారం శివరాత్రి నాడు జాగరణ చేసిన వారు మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు నిద్రపోకూడదు. కారణం, పగటి నిద్ర వల్ల రాత్రంతా చేసిన తపస్సు లేదా జాగరణ ఫలితం క్షీణిస్తుందని నమ్ముతారు. చిట్కా: నిద్రను నివారించడానికి ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, భజనలు లేదా ఇతరులతో సంభాషించడం వంటివి చేయాలి. 3. ఆహార నియమాలు. సుదీర్ఘ ఉపవాసం తర్వాత జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉంటుంది కాబట్టి మొదట మంచినీరు లేదా పండ్ల రసం తీసుకోవాలి. తేలికపాటి ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. మసాలాలు, నూనె వస్తువులు మరియు కారంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. 4. దాన ధర్మాలు. ఉపవాసం ముగిసిన తర్వాత శక్తి మేరకు పేదలకు లేదా బ్రాహ్మణులకు అన్నదానం లేదా వస్తుదానం చేయడం వల్ల పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. 5. శివ కళ్యాణ అక్షతల ప్రాముఖ్యత. శివరాత్రి రాత్రి జరిగిన శివ పార్వతుల కళ్యాణంలో ఉపయోగించిన అక్షతలను పూజా గదిలో లేదా బీరువాలో భద్రపరుచుకోవడం వల్ల ఇంట్లో శుభం జరుగుతుందని, ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ముఖ్య గమనిక: ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు మరియు గర్భిణీలు తమ శరీర స్థితిని బట్టి నియమాలను పాటించాలి. బలవంతంగా నిద్ర ఆపుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటే తగిన విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం.